హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్ట్రైట్గా జిమ్కి అయితే వెళ్ళిపోదాం. బయట ఈరోజు నాకు తెలిసి అన్ని క్లోజ్ ఉంటాయి. సో అపార్ట్మెంట్ జిమ్కి అయితే వెళ్దాం ఈరోజు. ఓకే, లిఫ్ట్ వచ్చేసింది. సో జిమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది గాయస్. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాం. లెట్స్ గో టు ద జిమ్. న్యూ ఇయర్ రోజు నాకు తెలిసి ఎవరు ఉండరు ఈరోజు. నా అంత మోటివేషన్ ఎవరికి ఉండదు, నాకు తెలుసు అది. సో ఈరోజు మనం ఒక్కమే ఉన్నాం జిమ్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక్కనే మోటివేషన్ ఉండి అనుకున్నా, కానీ ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా మన ఇండియన్సే. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నేను న్యూ ఇయర్ రోజు పుష్ వర్కౌట్తో స్టార్ట్ చేసాను. ఆ ఇయర్ని ఈరోజు పుల్ వర్కౌట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో 2025లో నా డే వచ్చేసి బ్యాక్ వర్కౌట్తో స్టార్ట్ అవుతుంది. సో నా ఫస్ట్ బ్యాక్ ఎక్సర్సైజ్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్. ఓకే, జనాలు ఏమనుకుంటారంటే ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే బాడీ ఫ్యాట్ పోతుంది అనుకుంటారు. ఒక తప్పు థాట్తో ఉంటారు అందరూ. ఇంత మెల్లగా చేస్తున్న డౌట్ అందరికి ఉంటుంది. సో మీరు మజిల్ని బిల్డ్ చేయాలంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హైపోట్రోఫీ. ఈచ్ అండ్ ఎవ్రీ రెప్ స్లోగా చేయండి. ఫెయిల్యూర్ అచీవ్ చేయాలి. ఎట్లా? కాన్సెంట్రిక్ ఫెయిల్యూర్. సో ఈరోజు న్యూ ఇయర్, అందరూ కొత్త కొత్త థాట్స్తో, కొత్త కొత్త రెజల్యూషన్స్తో హ్యాపీగా ఇయర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ అందరి వల్ల అది కాదు. మనం చాలా అనుకుంటాం, చాలా వేద్దాం అనుకుంటాం. ఈరోజు నుంచి నేను డ్రింకింగ్ మానేస్తా, స్మోకింగ్ మానేస్తా, జిమ్కి వెళ్తా, చదువుకుంటా, ఫోకస్ చేస్తా, హార్డ్ వర్క్ చేస్తా అని చాలా అనుకుంటాం. బట్ ఇవన్నీ ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 1 వీక్ వరకే ఉంటాయి. 100%లో 99% ఉంటే ఉంటారు. ఓన్లీ 1% ముందుకు వెళ్తారు ఇదే థాట్స్తో. సో నేను ఈ రోజుకి వెళ్ళి మారుతా, రేపటికి వెళ్ళి మారుతా, నా ఇయర్తో నా లైఫ్ చేంజ్ చేసుకునే థాట్స్ని పని చేయండి. ఇప్పుడు ఈ మూమెంట్ ఇట్లా మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు ఏమన్నా చేద్దాం అనుకుంటే దానికి హార్ట్ఫుల్గా మీరు 100% ఇస్తే అది పక్కా సక్సెస్ అవుతారు. అంతేగాని ఒక న్యూ ఇయర్ రోజు, నా బర్త్డే రోజు నేను లైఫ్ చేంజ్ చేసుకుంటే అది పాసిబుల్ కాదు. నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటంటే మీరు జిమ్ని స్టార్ట్ చేయండి. మెంటలీ, ఫిజికలీ చాలా ఫోకస్డ్ ఉంటారు. సో దట్ మీరు ఏం చేద్దాం అనుకున్నా అని ఫుల్లీ 100% చేయగలుగుతారు. సో ఇంతకంటే బెటర్ ఆప్షన్ నాకైతే ఏం లేదు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 2024 రోజు నేను కొన్ని అనుకున్నా చేద్దామని. నేను అవి హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాను. నేను అవి చేసిన నేను. సో నేనైతే పిచ్చ సాటిస్ఫాక్షన్ దానికి నాకు. సో ఈ ఇయర్ కూడా నేను కొన్ని రెజల్యూషన్స్ అనుకుంటున్నాను. లైక్ మీలాగానే నేను కూడా అనుకుంటున్నాను కొన్ని చేద్దామని. అవి చేస్తానని నమ్మకం నాకు పక్కా ఉంది. సో మీరు కూడా చేద్దామని అనుకుంటే, మీ 100% ఇద్దాం అనుకుంటే, ఒక్కసారి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక పేజ్ తీసుకొని దాంట్లో రాయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 పెట్టుకోండి. అన్ని చిల్లరగా సింపుల్ అని ఈ రోజుకి వెళ్ళి సిగరెట్ మానేస్తా, మందు మానేస్తా అనేది ఇలాంటి చిల్లర పెట్టుకోకండి. ఎందుకంటే ఒక రోజు మీరు జస్ట్ ఒక ఇన్స్టెంట్ అనుకొని అన్నీ చేస్తే అవి కావు. దేనికైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్ని డైట్తో రిలేట్ చేస్తాను. ఇప్పుడు నేనున్న ఒక క్లయింట్కి ఒక డైట్ ఇచ్చిన నేను. లైక్ ఒకటేసారి మీరు ఎంత స్ట్రిక్ట్గా తినండి, రోజుకి ఇన్ని గ్రామ్స్ తినండి అంటే వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అది కాదు. సో వాళ్ళకి ఎట్లా చేస్తామంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టే వాళ్ళ డైట్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ దాన్ని మాడిఫై చేస్తుంటాం. సో ఇప్పుడు మీరు ఆల్కహాల్, సిగరెట్ కూడా అంతే. ఒకటేసారి నేను అన్ని బంద్ చేస్తా అంటే అది మీ వల్ల కాదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు 1 వీక్ ట్రై చేస్తారు. తర్వాత మీకు టెంప్టేషన్స్ వచ్చి మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో అలా కాకుండా ఒకవేళ మీరు రోజుకి 5 సిగరెట్స్ చేస్తున్నారు అనుకోండి స్మోక్, దాన్ని 3కి మార్చుకోండి. 3 తాగడానికి ట్రై చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా 2, 1 అలా క్విట్ చేయడానికి ట్రై చేయండి. ఒకటేసారి నేను ఈ రోజుకి వెళ్ళి మారిపోతాను అని చెప్పేసి అట్లా మాత్రం స్టార్ట్ చేయకండి. పక్కా అది మీరు లైట్ తీసుకుంటారు తర్వాతకి. సో స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఆల్కహాల్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, మీ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ రోజుకి వెళ్ళి మానేద్దాం అనుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. పుల్అప్స్ అండ్ లాట్ పుల్అప్స్ ఆర్ ద మెయిన్ ఎక్సర్సైజ్ టు గ్రో యువర్ లాట్స్.
సో ఈ 2 ఎక్సర్సైజ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఆల్వేస్ స్టార్ట్ ద బ్యాక్ ఎక్సర్సైజ్ విత్ పుల్అప్స్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ బ్యాక్ పుల్ డౌన్. ఈరోజు ఏమవుతుందంటే అందరు జిమ్కి మనీ పే చేస్తారు. సో మోటివేషన్ వల్ల ఒకటేసారి 6 monthsకి 1 year కూడా పే చేస్తారు. సో చాలామంది ఈరోజు మనీ వేస్ట్ చేసుకుంటారు. చాలా సేల్స్ అయితే జిమ్స్లో ఈరోజు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది 3 months 6 months కడతారు, అసలు 1 week వెళ్ళి బంద్ చేసేస్తారు. సో అట్లా ఏం చేయకండి, ఒక 1 month పే చేయండి, మీకు కుదిరితేనే వెళ్ళండి, అంతేగాని మనీ వేస్ట్ చేసుకోకండి. మనీ అంటే గుర్తొచ్చింది నాకు, నిన్న న్యూ ఇయర్ 31st నైట్. సో అందరూ చాలా మనీ స్పెండ్ చేస్తారు. 10th class వరకు చూస్తే 2,000 వరకు స్పెండ్ చేస్తారు ఆ రోజు నైట్కి. వాళ్ళు ఇంటర్మీడియట్ అయితే ఒక 4,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నువ్వు బీటెక్ అయితే నువ్వు ఎంత ఖర్చు చేస్తే అంత గ్రేట్ నువ్వు. సో అంత మనీ వేస్ట్ చేస్తారు ఒకటే నైట్ రోజు. అదే మీరు 1 monthకి జిమ్ కట్టమంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ మీరు 5,000 స్పెండ్ చేసి అనుకోండి నిన్న నైట్. ఆ 5,000 మీరు 1 monthకి జిమ్కి పెడితే మీకు పర్సనల్ ట్రైనింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఒక మంచి జిమ్లో మెంబర్షిప్ వస్తుంది. మీ లైఫ్ స్టైల్ కోసం మీరు మనీ పెట్టడం అంటే పెట్టారు, మీ లైఫ్ స్టైల్ని ఖరాబ్ చేసుకోవడానికి ఒకే నైట్ పెట్టడం అంటే పెడతారు. ఒకసారి ఆలోచించండి, ఒక నైట్ రోజు ఎంజాయ్ చేసి తాగి తింటే ఏం రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు 1 month ఒక హెల్దీ లైఫ్ స్టైల్ నచ్చేద్దాం అనుకుంటే నా బెటర్ సజెషన్ ఏంటంటే జిమ్కి వెళ్ళండి, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే ఒక బిగినర్గా మనం ఎంత వెళ్ళి ఏం చేసినా అని మనకు ఐడియా రాదు. మీకు మినిమం 1-2 years పడుతుంది. ఆ 1-2 years మీరు ఏంటంటే ఏదో చేసేస్తుంటారు అంతే. కరెక్ట్ గైడెన్స్ కావాలి, డైట్ కావాలి, అండ్ మీకు రిజల్ట్స్ రావాలంటే పర్సనల్ ట్రైనింగ్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఏం నాలెడ్జ్ లేకుండా చేస్తే మీకు ఏం రాదు. బెటర్ ఒక పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకుంటే వాళ్ళు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ డైట్ నుంచి వెళ్ళి వర్కౌట్ ఎట్లా చేయాలి, ఇదంతా మీ అన్నీ తెలియకుండా మీరు ఎన్ని మంత్స్ హిట్ చేసినా మీకు రిజల్ట్స్ రావు. సో బెటర్ ట్రై టు హైర్ ఏ పర్సనల్ ట్రైనర్. ఏముంది బ్రో, మీరు ఖర్చు పెట్టే పైసలల్లా కొంచెం పైసలే పెట్టమంటున్నాను నేను, అది కూడా మీకోసమే. అది కూడా లేకపోతే ఎట్లా. ఇది కూడా ఒక సూపర్ ఎక్సర్సైజ్ మీ బ్యాక్ కోసం. అంతే గైస్, ఈరోజుకి ఇదే మన వర్కౌట్. సో ఎట్ లాస్ట్ కంప్లీట్ అయితే చేసేసిన నా వర్కౌట్ని. టోటల్గా 5 బ్యాక్ ఎక్సర్సైజ్ చేసిన. సో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు ఈరోజు వీడియోకి. ఈరోజు ఇయర్ స్టార్టింగ్ కదా, మోటివేషన్ ఇట్లా వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసి ఉంటే కంప్లీట్ అయినా ఒక కామెంట్ చేయండి. నాకు తెలుసు ఈరోజు ఎవరు ఉండరు. ఇన్ కేస్ మీకు నా అంత మోటివేషన్ ఉందంటే అట్లా కామెంట్ చేయండి, హార్ట్ఫుల్ వేయండి, ఏదో పెట్టాలని పెట్టకండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇన్ ద నెక్స్ట్ వన్.